కొడతావేంటి? అమ్మా अरे मस्त आ रहा है ये वाला. అరే మాట్లాడినా కూడా కొడతావేంటి అంటే అమ్మా. लेने की एक टेंशन. हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में. और आज हम लेके आए लेजेंड मूवी के सेंटीमेंट सीन का रिएक्शन. एंड हमारे हिसाब से लेजेंड मूवी खत्म हो चुकी थी, लेकिन लोगों के कमेंट्स में यही था कि लाइक आपने अगर लेजेंड मूवी का सेंटीमेंट सीन नहीं देखा तो आपने क्या देखा. लाइक वो होता है ना, कोई ट्रैवलिंग प्लेस पे जाओ तो वो कहता है अगर ये जगह नहीं गए तो वो आपका घूमना ही वेस्ट होगा. तो सिमिलर काइंड ऑफ लोगों ने फील दिया हमें. एंड लाइक हमने ये मूवी हमने सीन्स में ही देखी थी और हमें था कि हमने इतने सीन्स देखे तो हमने मूवी पूरी समझ ही ली थी और देख ली थी. एंड आप लोग भी उसके साथ बताते हैं, लेकिन ये एक सेंटीमेंट सीन रह गया एंड बहुत इमोशनल सीन हो सकता है. देखते हैं कैसा. यस, हमें इस मूवी में काफी मजा आया सारे सीन्स देख के. बट मैंने भी कमेंट्स पढ़े थे तो सब लोगों ने, ऑलमोस्ट सब लोगों ने लिख रखा था कि ये वाला सीन तो आपने देखा ही नहीं, ये तो आप देखो ही देखो फॉर श्योर. और हमें पूरी मूवी वैसे समझ आ गई है, लाइक हमने सारे ही सीन्स ऑलमोस्ट देख लिए हैं. बट ऐसा कहीं कहीं पे कोई पार्ट होता है मूवी का जो सिर्फ कम्युनिकेशन होता है, बट वो ही पूरी मूवी पे काफी ज्यादा इम्पैक्ट डालता है, मूवी पे या ऑडियंस पे काफी इम्पैक्ट डालता है. तो आई गेस ये सीन वही होने वाला है, तो देख लेते कि इसमें क्या है. वही देखते हैं कैसा होगा. तो आप भी देखो, हम भी देखते हैं. लेट्स स्टार्ट. సీమంతమా? అవునండి. కడుపే తీయించేద్దాం అనుకుంటూ ఉంటే సీమంతం ఏంటండి? కడుపు తీయించడం ఏంటండి? అంటే మళ్ళీ ఆడపిల్లనంట డాక్టర్ చెప్పింది, అందుకని తీయించేస్తాం. ఆడపిల్ల అయితే తప్పేంటి బాబు? కనాలి, పెంచాలి, కాపలా కాయాలి, పెళ్లి చేసి బయటికి పంపించాలి. అదే మగపిల్లడు అనుకోండి, అది కొట్టేసి కూర్చోవచ్చండి, వచ్చేదే కానీ పోయేదే ఉంటదండి. दहेज की बात करें, अभी भी इन लोगों को मतलब दहेज का बहुत रहता है. 7 నెలలు అలా చేస్తే పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం కదండి. 7th month में మా abortion. ఆవిడకి 3 తీస్తే 4వ కాన్పులు ఇడు పుట్టాడు, అది పోయిందా? My God. అయినా మీ కుటుంబాల్లో మగపిల్లలు కానీ ఇంటి పేరుతో వెలిగిపోవాలా, మా కుటుంబాలేమో ఆడపిల్లలు కానీ రోడ్డు పడాలా? ఏమన్నా ఇది ఏమన్నా కుదిరే వ్యాపారమా? హాయ్ చూడండి, ఆ, అలా ఓకే కాదండి. ఓకే, ఏదో ఒకటి చేద్దాంలేండి. బయలుదేరుతున్నారా? అది కాదు బాబు. ఎక్కడికి? డైరెక్ట్ గా వైజాగ్ అయినా మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నారా? ऐसे तो कोई बेटी होगी नहीं ना कहीं पे भी. అలాంటి ఇంట్లో అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలేసి వచ్చారు? वो उनका నేను ससुराल था. మాట్లాడతాను, పదండి. అంటే వాళ్ళ పద్ధతులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇదిగో రాజు, నువ్వు సామాన్లు తీసుకురామా. అర్రే, నెమ్మదిగా నడవాలి, గ్రెనేట్ కదా, కాలు జారుతుంది. ఆహా, నమస్కారం బామ్మగారు. ఆరోగ్యం అది బాగుందా అండి? మందులు అవి టైంకి వాడుతున్నారు కదా? అయ్యయ్యో, మీరందరూ ఏంటండి అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీయండి మా ఆవిడకి. पूरा అయినా चेंज బాబాయ్ हो గారు, गया नहीं. ఏదో ఆట పట్టించడానికని చిన్న మాట అంటే అలా వచ్చారేంటండి? అసలు మా నాన్న అయితే అండి, ఇక్కడ మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ పుట్టిందన్న కబురు వచ్చేంత వరకు ముద్ద ముట్టనని మొండికేసి కూర్చున్నాడండి. Angels birth, పగల తల్లి. పూరా change हो गया. అది, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. మహాలక్ష్మి, నా గది పైన కదండి, స్నానం చేసి వస్తానండి. సబ్బు షాంపూ పైన ఉన్నాయి కదండి, తువ్వాలు నా దగ్గర ఉందిలేండి. మీరేంటి అల్లుడు గారు అలా చెప్పారు? అంటే అంటే నాకు సరే, ఏ దేవుడో వాళ్ళ మనసు మార్చాడు, అదే కదా మనకు కావాలి. నేను వెళ్ళి దేవుడికి ओ దీపం పెట్టేస్తాను. देवा वो तो नहीं जिन्होंने इनका माइंड चेंज किया हो. बालाकृष्ण सर बीच में आए हो. राइट. सही तो वाह. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. वाह कितनी क्यूट है. వెళ్ళి ఆడుకోమ్మా. కొడతావేంటి? అమ్మా. अरे मस्त आ रहा है ये वाला. అరే మాట్లాడినా కూడా కొడతావేంటి అంటే అమ్మా. లేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. ఈ టైంలో అస్సలు పడకూడదు. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. वाह ప్రాణం పోయినా ఏగా వాళ్ళనిస్తానా? सही. ఏయ్, काल लाल हो రాఘవయ్య चुका గారు, ऑलरेडी. బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ పుడతాడని రాసివ్వమనండి. वाह सही बात. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ सही చేయడం बात है.
నువ్వు డిసైడ్ చేయటం ఏంట్రా? మై గాడ్ చేయటం ఏంటి? అమ్మ చంపేస్తాడేమో. నువ్వు డిసైడ్ చేయటం ఏంట్రా? ఇదిగో వెంకటస్వామి అప్పలేదు. రండి రండి బాబు చంపేస్తాడు రండి. ఏయ్, पूरा गांव आ गया ఎవరు కొడతారు మీరు? वाह ఏయ్, ఊరి మీదకి వచ్చి మా జీవన మీద చేసుకుంటావా? పులి మీద దాడదావా? ఎంతమంది ఆడపిల్లలు కంటాడయ్యా, తీసేసుకుంటాడు. ఆడపిల్ల ఆడిష్టం అయితే ఏంటట? బాతే ఊరిని ऐसे करे मार दो కాపాడుకోవడంలో बड़ी से తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుట్టుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. हाँ నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ గడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. सही बात ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. हाँ అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తది. सही बात है नहीं వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. जोरदार यार అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. वाह I will show them the hell. जोरदार यार ये एक्चुअली एक सेंटीमेंट सीन था हिट करता है आपको किस तरीके से उन्होंने बोला है बात ये वहाँ एरिया की एमएलए एमपी है सब कुछ है ये वाकई में सेंटिमेंटल सीन था और लाइक सीरियसली अच्छा हुआ कि आप लोगों ने इतना सजेस्ट किया है ना कि ये सीन भी देखो. ये वाकई में एक इम्पॉर्टेंट पार्ट लगा मुझे मूवी का, बिकॉज लास्ट में जब जिस तरीके से उन्होंने अपनी पूरी स्पीच दी ना और जिस तरीके से बोल रहे थे कि विमेन से ही सब पॉसिबल है, नेचर प्रोग्रेशन सब कुछ विमेन से ही है और लाइक लोग भी इतने सारे इकट्ठे हो गए थे. मुझे ये मैं तब यही सोच रही थी कि इतने सारे लोग एकदम से कैसे आ गए, बट टू माई सरप्राइज वो उन्हीं के सपोर्ट में आए थे. लाइक वो जो बोल रहे थे कि अबॉर्शन करा देना चाहिए और लाइक मतलब ये बात मूवी में चलो दिखाई गई है, बट वैसे आज भी ये थिंकिंग रहती है ना, एग्जिस्ट करती है कि लोग सोचते हैं ऐसा. बट वही है कि ऐसी मूवीज के थ्रू ही सही अगर कुछ लोगों का भी दिमाग बदलता है तो फिर वो बहुत अच्छी बात है ना. लाइक कमाल का सीन था पूरा. और ऐसा बहुत बार होता है कि हमें लगता है कि चलो अभी ये सब नहीं होता होगा, फिर आप कोई न्यूज़ देख लेते हैं और उसमें पता लगता है कि नहीं ऐसा होता है और ऐसी चीज़ें हमें आज भी प्रेवलेंट होती हुई दिखती हैं. सो आपको वहीं दिल दुख जाता है कि लाइक इवन 2022 में हम इतने आगे आने के बाद भी हमें ये सारी चीज़ें देखने को मिल रही हैं. एंड वही ये इस मूवी को भी देख रहे तो उसमें वही हाईलाइट किया. और ये 2014 में ये मूवी है, ये तो बहुत पुरानी भी नहीं है, 8 साल ही हुए इसको आए हुए. एंड साथ में है कि लाइक सर की एक्टिंग बहुत कमाल की थी, जिस तरीके से वो बता रहे थे मूवी में देखी एंड वो दिखाना लाइक वो कैमरा रोल होते हैं उनके अराउंड पूरा दिखाना एंड वो रोल होते हैं उनका बोलना उस तरीके से एंड हर एक चीज़ बोला कि लाइक आपको एक वुमेन चाहिए, आपको एक गर्लफ्रेंड चाहिए डेट करने के लिए, आपको एक मदर चाहिए आपको ध्यान रखने के लिए, एक सिस्टर चाहिए आपको वॉक कराने के लिए. हर एक बंदा की उसकी अहमियत बताई एंड बताया कि लाइक आप जो है फिर नहीं. और वो मेरे को लाइन बहुत हिट की भाई अगर आप ऐसे ही खत्म करते जाओगे तो आप गर्ल्स को म्यूजियम में देखोगे, हाँ, ये आपकी हालत हो जाएगी. तो वैसा हो जाता ना कि भाई किस तरीके से लाइक उन्होंने पूरा डायर कॉन्सिक्वेंसेस और बताया कि वो भी एंड हो सही सकता है. बोला उन्होंने जब वो उनके हस्बैंड खड़े थे और एक इंसान आदमी को खींचा के इसके साथ रहेगा तू, हाँ. तो वो भी एक कहीं पे इम्पैक्ट डाला था कि हाँ सही बात है. वही और जो उसको जो चपाट मारे वो मेरे को बहुत मस्त लगे कि धवाड़ 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 थप्पड़ मार रहे, लेकिन वो पूरा डिजर्व भी करता था एंड उसी तरीके से उसको पड़े थे. और बहुत सही सीन लगा. आप लोग कैसे लगा मुझे जरूर बताएगा. इसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए. सब्सक्राइब करते जाइए. बाय.